రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటిందన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ప్రస్తుతం 1,01,791 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. 3,26,31,132 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ఇక కొత్తగా 11,68,509 కార్డులు మంజూరయ్యారన్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 159.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమన్నారు. ఇక ఈసారి వరకు ఎంఎస్పీ పెరిగిందన్నారు. సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుందన్న డిఎస్ చౌహాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటిపోయింది. సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న సంఖ్యతో పోల్చిన దాదాపు 11 లక్షలకు పై కొత్త కార్డులు ఇచ్చినట్లు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ చెబుతున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఒకసారి అడుగుదాం, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెంచినా, ఇంకా పెండింగ్ ఏమైనా ఉన్నాయి, ఎప్పటి వరకు మొత్తం ఎన్ని కార్డులు అయ్యే అవకాశం ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి మీతో ఒకసారి కొత్త కార్డుల సంఖ్య కోటి దాటిపోయింది. ఇంతకుముందుకు ఎన్ని ఉండే, ఇప్పుడు అదనంగా ఎన్ని వచ్చినాయి, ఎంతమంది బెనిఫిషరీస్ అయ్యారు? అంతకుముందు సంఖ్య దాదాపుగా 90 లక్ష కిందగా ఉండే. కరెక్ట్గా అది చూస్తే 89 చిల్లర అది రేషన్ కార్డు ఉండే అండ్ 2.81 కోటి జనాభా దాంట్లో నెట్లో ఉంది. ఈ మధ్యలో 11 లక్ష కార్డు ఇష్యూ చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు నుంచి పెండింగ్ పడినటువంటి మెంబర్ ఎడిషన్ కూడా చేయడం జరిగింది. సో ఆ మెంబర్ ఎడిషన్ మరియు ఈ 11 లక్ష కార్డుతో అంతా కలిపి ఇప్పటికీ మన కోటి సంఖ్య దాటిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 కోటి లక్ష చిల్లర కార్డు ఉన్నాయి. మరి అదేవిధంగా సంఖ్యకి చూస్తే ఇప్పటికీ 3,25,00,000 జనాభాకి, తెలంగాణ జనాభాకి మంచి సన్నబియ్యం దొరుకుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేబినెట్ అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి వారికి చేసిన చొరవ వలన ఉన్నది. ఇంకొకటి సార్, ఇప్పటివరకు అప్రూవ్ చేసినాయి కార్డ్స్ ఉన్నాయి, ప్లస్ మెంబర్స్ కూడా యాడ్ చేశారు. కొత్తగా ఇంకా ఎంతమందికి వచ్చావు అంటే పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని, ఒకవేళ అవి కూడా కంప్లీట్ అయిపోతే కనుక ఎంతవరకు చేరే ఛాన్స్ ఉంది? చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నాకు తెలిసి ఇంచుమించుగా ఎలిజిబిలిటీ వారికి దాదాపుగా మ్యాక్సిమం కవర్ అయినాయి. నేచురల్గా సబ్ కమిటీ నిర్ణయం మేరకు, కేబినెట్ నిర్ణయం మేరకు ఎవరి దగ్గర కారు ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, మరియు మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అటువంటి వారికి తర్వాత ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ లిమిట్ ఉన్నది ఏదైతే రూరల్ ఏరియాలో అండ్ అర్బన్ ఏరియాలో. సో దానికి అతీతంగా మనము పోలేము. కాబట్టి మ్యాక్సిమంకి నాకు తెలిసి అయింది, ఇంకా ఉంటే కొన్ని పెరుగుతాయి. ఎందుకు సార్ రేషన్ కార్డులకు ఒక్కసారి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? సన్నా మేము మీరు క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది దానికి. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. సన్నా బియ్యం ఇస్తే అండ్ అది కూడా మనం క్వాలిటీ ఎంత మెయింటైన్ చేస్తున్నాము. 15-20% కన్నా బ్రోకెన్ మీకు దొరకదు. పూర్తిగా క్లీన్ ముత్యాలు లాగా రైస్ ఉన్నది. కాబట్టి ఈ జనాభా చూసిన తర్వాత ఒకసారి ఫస్ట్ వారికి కూడా కొద్దిగా ఆ పొలాలు ఉండే, కానీ 2-3 నెల వరుసగా మీ పక్కన వారు రేషన్ తీసుకొస్తున్నారు. దానికి క్వాలిటీ మీరు చూస్తే మాకు కూడా ఉంటే బాగుంటుందని ఈ ఒక కారణం కావచ్చు మేము అభిప్రాయం. లాస్ట్లో కొన్ని పెండింగ్ కూడా ఉండే, అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల సంఖ్య అంటే మెంబర్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మన ఉన్నటువంటి జనాభాకు దాన్ని కంపేర్ చేసినప్పుడు ఇంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా లేకపోతే? యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా పరిధి దాటి ఉన్నది. బట్ జనరల్గా నేను చెప్తే రాష్ట్ర జనాభా కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 crores టచ్ అవుతుంది. సో ప్రతి అర్హత ఉన్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాంట్లో ఒక మెసేజ్ ఏంటి అంటే, ఒక్కరు అనర్హులకి రాకూడదు, కానీ ఒక అర్హులు ఎట్టి పరిస్థితిలో మిస్ కాకూడదు. సో ఇది యాక్చువల్గా రాష్ట్ర జనాభా కూడా పెరిగింది. 4 కోట్లు ఉన్నాయి. మ్యాక్సిమం వరకు ఎలిజిబిలిటీ బెనిఫిట్ వస్తుంది. ఈ సంతోషానికి విషయం తప్పితే దాంట్లో విమర్శలకి అవసరం లేదు. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు అర్హులకు రావడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ ఎవరికైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడి చాలామంది ఎప్పటి నుంచో ఇస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఏమన్నా అంటే అట్లాంటి కార్డులు తొలగింపు కానీ, ఏరివేయడం కానీ, లేకపోతే ఏదన్నా సర్వే లాంటిది ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలాంటి చేస్తే ఇప్పటి వరకు మనము చాలా చూసి ఇస్తున్నాం.
మీరు అంటే పాతది వదిలేసండి, మనం ఇచ్చిన కార్డు చాలా చూసి ఇస్తున్నాం. సో ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కార్డులో అలాంటి అవకాశం లేదు, మిగతా ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడుతుంది. సార్ ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమైనా డెడ్ లైన్ ఏమైనా ఉంటుంది? ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా కూడా అప్లై చేసుకోవచ్చా? ఫస్ట్ మనము ఉన్న అప్లికేషన్ ఖతం చేస్తాము, బికాజ్ అప్పటికి మనము చెప్పాం కదా దట్ అది ఫస్ట్ 3 రౌండ్స్లో అప్లికేషన్ వచ్చాయి. సో దాని తర్వాత అదే నేను క్వశ్చన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతాము, ప్రభుత్వం శాఖకి ఎలా ఆదేశాలు ఉంటే అలా చేయబడుతుంది. ఇది అండి, అంటే రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య పెరగడానికి గతంలో చాలా సంవత్సరాల పాటు కొత్త కార్డులు ఇవ్వకపోవడం, అదేవిధంగా అర్హుల సంఖ్య కూడా పెరగడంతో ఈసారి ఇచ్చినటువంటి సంఖ్య పెరుగుతూ వచ్చింది, దాంతో 1 కోటి దాటుతుందని చెప్పి కమిషనర్ చౌహాన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.